మొన్న సుప్రీంకోర్టుకు హిందూ దేవాలయాలలో ఆగమశాస్త్రం ప్రకారం పాటించే కొన్ని నిబంధనలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ నేపథ్యంలో అది వాదించిన తీరు, దానిపైన ఒక అప్డేట్ ఇక్కడ ఉంది కనిపిస్తోంది. ఆలయ ప్రవేశాల్లో వివక్షలు హిందూ సమాజ ఐక్యతకు విఘాతాలు అని దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక కామెంట్ చేసింది. అంటే ఒక విధంగా ఇది వాస్తవం అవ్వచ్చు ఏమో, కానీ ప్రతిదానికి కొన్ని కట్టుబాట్లు, కొన్ని ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క రీతిలో ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మనం ఇక్కడ ఒక్కసారిగా దానిపై ఒకసారి విశ్లేషించుకుందాం. ఆలయ ప్రవేశాల్లో వివక్షలు హిందూ సమాజ ఐక్యతకు విఘాతాలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్య. శబరిమలలో మహిళల ప్రవేశం వ్యాజ్యంపై వరుసగా 3వ రోజు విచారణ. అంటే ఏం చెప్పిందంట? మతంలోని భిన్న శాఖలు వర్గీకరణ ఆధారంగా ఆలయాలు మఠాల్లోకి ప్రవేశాల విషయంలో విధిస్తున్న ఆంక్షలు, చూపుతున్న అంతరాలు, వివక్షలు హిందూయిజంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతాయని సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. అంటే ఒకప్పుడు ఆలయాల్లోకి కొంతమంది ప్రవేశించరాదు, నిమ్న వర్గాల వాళ్ళు వెళ్ళకూడదు, ఆంక్షలు విధించడం, ఇవన్నీ ఒకప్పుడు పద్ధతులు. ఇప్పుడు అవి లేవు. అందరూ ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు. అందరూ దాంట్లోకి వెళ్ళి పూజలు, పునస్కారాలు, హోమాలు, యాగాలు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇట్లా కొన్ని శబరిమలలో 10 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మధ్యలో ఉన్న మహిళలు, అంటే ఆడవాళ్ళు ప్రవేశానికి నిషిద్ధం అనే ఏదైతే ఆలయ కట్టుబాట్లు ఉన్నాయో దానికి సంబంధించి ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ కూడా ఇంతకుముందు గట్టిగానే వాదించడం జరిగింది. ఎందుకంటే అక్కడ కేవలం శబరిమలై అయ్యప్ప స్వామి దేవస్థానం మాత్రమే 10 నుంచి 50 ఏళ్ళ మధ్య వాళ్ళు నాటెలం. ఒక దేశంలో అన్ని అయ్యప్ప స్వామి ఆలయాలకు వెళ్ళొచ్చు, మిగతా ఆలయాలకు కూడా వెళ్ళొచ్చు. వాళ్ళకి ఏదైతే అడ్డు రోజులు ఉంటాయో ఆ 3 నుంచి 5 రోజులు ఏదో అవుతుందో ఆ రోజులు మినహా మిగతా అన్ని రోజులకి అక్కడ యాక్సెప్టెన్స్ అనేది ఉంది. ఒక్క శబరిమలలో మాత్రం లేదు. సో అది గమనించాలి. అయితే ఇలాంటి కట్టుబాట్ల వల్ల హిందూ ఐక్యతకి విఘాతం కలుగుతుందని వాళ్ళు అభిప్రాయపడ్డారు. ఒక్కసారి వార్త చూద్దాం మరొకసారి. అయితే హిందూ సమాజ ఐక్యతని దెబ్బతీస్తుందని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వం ధర్మాసనం మౌఖికంగా అభిప్రాయపడింది. శబరిమల ఆలయం సహా ప్రార్థనా స్థలాల్లో మహిళలపై వివక్ష కేసుపై 3వ రోజు గురువారం కూడా విచారణ కొనసాగించింది. ఇక్కడ చూడండి, ప్రార్థనా స్థలాల, ఇప్పుడు ఒక శబరిమలలో వేలు పెట్టాము, వాద్యము ఏదో తీర్పిచ్చేస్తాం, అబ్బా మన సంకలు గుద్దేసుకుందాం, నాస్తికులు, కొంతమంది వెధవలు, ఏదో ఒక భ్రష్టు పట్టిద్దాం చూసే వాళ్ళకి ఇక్కడ ప్రార్థనా స్థలాల్లో మహిళలపై కొన్ని మైనారిటీస్లో ప్రార్థనా స్థలాలకి అసలు మహిళల్ని అలౌ చేయరు, మహిళలు వెళ్ళరు. ఎందుకు మరి? అక్కడెవరు వాద్యం వేయరా, అక్కడెవరు మాట్లాడరా, అక్కడెవరు కల్పించుకోరా? హిందూ సమాజం అనేసరికి ప్రతి ఒక్కడు ఎంటర్ అయిపోతాడా? ప్రతి ఒక్కడు పోటుగాడైనా? ఇది ఇక్కడ మాట్లాడాలి. ప్రార్థనా స్థలాల్లో మహిళలపై వివక్ష కేసుపై 3వ రోజు కొనసాగింది. 9 మంది న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ముందు అయ్యప్ప స్వామి భక్తుల తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదన వినిపించారు. రాజ్యాంగ అధికరణ 26B మత ఆచార నిర్వహణలో ఆలయ మతాల్లోని శాఖలు వర్గీకరణకు స్వేచ్ఛనిచ్చిందని తెలిపారు. ఇది హిందూ మతానికి చెందిన అన్ని సంస్థల్లోనూ ప్రజలందరికీ ప్రవేశం కల్పించే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టిన అధికరణ 25(2)B కన్నా సర్వోత్కృష్టమైనదని వివరించారు. అంటే ఏదైతే హిందూ ఆలయాల్లో ప్రవేశము, ప్రార్థనా స్థలాలకి మహిళల ప్రవేశం అనే దాని మీద వాదిస్తే రాజ్యాంగాధికరణ 26B ప్రకారము మతాచార నిర్వహణలో ఆలయ మతాల్లోని శాఖలు వర్గీకరణలకు స్వేచ్ఛనిచ్చింది. అలాగే హిందూ మతానికి చెందిన అన్ని సంస్థల్లోనూ అందరికీ ప్రవేశం కల్పించే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టిన అధికరణ 25(2)B 25వ అధికరణలో 2వ చాప్టర్లో B పాయింట్ ఒకసారి చూస్తే సర్వోత్కృష్టమైనది. కొన్ని ఆలయాలు నిర్దేశిత శాఖకు వర్గీకరణకు చెందిన వారికే ప్రవేశార్హత ఉంటుంది. కేరళలో కుటుంబ ఆలయాలు కూడా ఉన్నాయి. అవి ఆ కుటుంబాలకు మాత్రమే ఇతరుల ప్రవేశానికి అనుమతించరు అని తెలిపారు. ప్రైవేటు ఆలయాల విషయం మినహాయిద్దాం, ఇతర ఆలయాల్లోకి కొందరికి మాత్రమే ప్రవేశం కల్పించి మరికొందరిపై నిషేధించే పద్ధతి హిందూయిజంపై దుష్ప్రభావం చూపుతుందని జస్టిస్ నాగరత్న తెలిపారు. అయితే ఇక్కడ పురుషులకు కూడా అనుమతించినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కేరళలో కుటుంబాలకు సంబంధించిన ఆలయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంశం ఉంది, ఆ వంశంకు సంబంధించి ఒక ఆలయం కట్టుకున్నారు. ఆ ఆలయము వాళ్ళకే పరిమితం. వాళ్ళ యొక్క ఆలయ ఏదైతే నడిపించిన ఉంటుందో వాళ్ళ వరకే పెట్టుకున్నారు. వాళ్ళ వంశీయులకి వాళ్ళ వర్గీయుల వరకే పెట్టుకున్నారు. అది వాళ్ళ వ్యక్తిత్వం.
ఇప్పుడు మైనారిటీకి సంబంధించిన విషయానికి వస్తే రకరకాలుగా ఉన్నాయి. ఎస్పెషలీ క్రిస్టియానిటీలో కొన్ని వందల చర్చిలు, వేల చర్చిలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. అందులో కూడా ఒక 60 రకాలు ఉంటాయి నాకు తెలిసి. ఆర్సీఎం అంటారు, బాప్టిస్ట్ అంటారు, క్యాథలిక్స్ అంటారు, ఏవేవో ఉన్నాయి. సో ఒకదానికి వెళ్ళేవారు ఇంకో దానికి వెళ్ళరు, ఇంకో దానిలో కూడా ఇంకోకి వెళ్ళరు. వాళ్ళు రానివ్వరు, వాళ్ళకి వీళ్ళు రానివ్వరు. మరి అక్కడ ఎవరు వేలు పెట్టట్లేదే, అక్కడ ఎవరు వ్యాజ్యం వేయట్లేదే, ఎవరు పిటిషన్ కోరుకోవట్లేదే. సో ఇక్కడ సమదృష్టితో చూడాలి. ఇక్కడ 26B ఏదైతే అధికారం ఉందో అందులో మరలా ప్రభుత్వానికి కట్టబెట్టిన 25(2)B అధికారం ఏదైతే ఉందో అందరికీ ఒకటే కాదు. మరి ఇక్కడ చూద్దాం. శబరిమల ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల వయసు మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను కేంద్రం గట్టిగా సమర్థించింది. 2018 నాటి సుప్రీంకోర్టు తీర్పులకు పురుషులు ఉన్నతులని, మహిళలు తక్కువ స్థాయి వారన్న అపోహ కారణమని అభిప్రాయపడింది. ఇది కేవలం మతపరమైన విశ్వాసాలకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. అంటే ఇక్కడ కేవలం ప్రకృతి ప్రసాదించిన అడ్డు ఏదైతే ఉందో ఆ అడ్డుకు సంబంధించిన ప్రస్తావనే తప్ప వేరే ప్రస్తావన కాదు. అందువల్ల వాళ్ళకే కైంకర్యాలు చేసేలాగా అర్హత కల్పించిందే తప్ప ఆ ఆలయ పరిస్థితుల ప్రకారం అలా వెళ్తుంది. ఇప్పుడు ఇదే హైదరాబాద్లోనో లేదంటే ద్వారకాపూడి ఏదో ఉంది అక్కడ మన గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో, అక్కడ కానీ లేదంటే ఇక్కడ హైదరాబాద్లో మెట్టుగూడ, అలాగే మచ్చబొల్లారంలో డైరెక్ట్గా శబరిమల మెయింటైన్ చేసే అయ్యప్ప స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. అక్కడ మరలా అటువంటి కట్టుబాట్లు ఏం లేవు, ఆడవాళ్ళకి ప్రవేశం లేదు, అలాంటివి ఏమీ లేవు. కేవలం శబరిమల మాత్రమే, కేరళలో ఉండే శబరిమల మాత్రమే ఈ నిబంధన ఉంది. దీన్ని కేంద్రం గట్టిగా సమర్థించింది. తప్పేముంది, ఎవరు ఆచార వ్యవహారాలు వాళ్ళవి. మరి ప్రార్థనా స్థలాలకి మహిళల్ని అలౌ చేయట్లేదే. దేవుడు అందరికీ ఒకటే అన్నప్పుడు మరి అక్కడ ఎవడు మాట్లాడే. ఇప్పుడు సోకాల్డ్ కొంతమంది ఎవరు డిప్యూటీ సీఎం, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కానీ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు హిందూ సమాజం అనేసరికి ఒక్కొక్కడు మైక్ పట్టుకొని మాట్లాడేస్తూ ఉంటారు, వీడియోలు కూడా రిలీజ్ చేసేస్తూ ఉంటారు. ఏం మరి అక్కడ ప్రార్థనా స్థలాలకు మహిళలకి అలౌ చేయరు కదా, దాని గురించి ఎవడు మాట్లాడే కనబడట్లేదా మీకు? మరి మేధావులు, అన్ని భాషలు వచ్చిన నటుడు, అన్ని పుస్తకాలు చదివేస్తాడు, ఇక్కడే మాట్లాడే.